తీసేయాలి ఒక తీసేస్తే మెషిన్లో కొడితే మొత్తం పోతుంది. ఎందుకంటే బాల్ ఆగుతలేదు సైడ్ పోతుంది. ఇంతకు ముందు ఇది మరీ బయటకు ఉన్నావు అన్న. లాటు అన్న ఇద్దరు ఇట్లనే ఉండాలి. ఇందాక ఇండొచ్చు. బండ వలిగిందా? కన్నడ వలిగినట్టుంది లో సార్. సారీ నువ్వు అన్నందుకే వేసిండు. నేను మాట్లాడినాము మేము పోవాలి. వెడిపోయిండు అవసరం. పెట్టిపోతే అట్లా ఆగాలి. ఉద్యోగం కదా, ఎందుకు ఆగుతారు మరి? ఆగకపోతే దేనికి ఆగుతారా? వీళ్ళు ఆగాలి బాల్ ఇచ్చేదాకా. అంత లేదు. మ్యాచ్ అయినా సరే పెట్టేసి ఓడైతే వెళ్ళిపోడా. గుడ్ ఫీల్డింగ్ అన్న. ఫీల్డింగ్ ఇంకా రాయికి రాక ఆగుతాయి. ఆగు దిగేసి అరే ముసలాడు రే, నువ్వు ఆగు, నువ్వు తట్టుకోచారు. బాల్ కౌంటే. నెక్స్ట్ బాల్ ఉంటుంది మళ్ళీ వార్నింగ్. ఇది అంతే. బాబే అడ్డం ఉండాలి, లేకపోతే పడుతుండే. ఇది త్రోగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. స్టిచ్ అవుతుందా? ఇంగ్లీష్ మాట్లాడు. ఎక్స్టెండ్ అయ్యి ఫీల్డింగ్. ఏ బాయ్, గుడ్ బాయ్. ఉడుకు రాక్తాం. యంగ్స్టార్ అట్లుంటా టీం. కొట్టకుండా చెప్తావు. ఏం కొడతావు చెప్పు. కాదు ఏనని చెప్పి గట్టి కొట్టు వెళ్ళా వేస్తున్నావు. వాడు దాంతో ఉన్నాయి వీడియోలు యూజ్ చేస్తున్నాను. అది చేసిందంటే దానికి ఇద్దరు పాలేమైతే పాలు మెల్లగా ఏంది ఏమైతుంది? మామూలు ముందే కష్టం ఇస్తుంది అన్ని. వాళ్ళు చూసుకో అన్న, ఏం కాదు, వదిలేసి వస్తాను. అడ్డం పోకు, అది అడ్డం పోకు. నువ్వు దానికి గట్టిగా ఏమైందిరా? వాటర్ లేవు. బాత్రూమ్స్ అన్నీ కావాలి. నీళ్ళు తేవాలి. అరే 2 ఓవర్లు 3 రన్లు ఏం ఆడుతుందా మీరు? ఇంకేట్ ఓవర్స్ ఉన్నాలే. టింగిడిక్ టిక్కిడిక్ టింగిడిక్ టిక్కిడిక్ టింగిడిక్. ఆకలి పట్టుకొస్తున్నా.
అవుట్రా. కిరణ్ కొట్టేదాన్ని బట్టి తెలుస్తుంది ఎట్లా ఆడతాడా అని. బ్యాట్ నీకు మీరుకుందన్న. హైట్ ఇడుకుంది బ్యాట్, హైట్కి ఇడుకుంది బ్యాట్. అది సతీషనా సతీషనా అరే ఏం ఆడుతున్నావు బౌన్స్ అవుతున్నాయి బాల్. ఇంకో మ్యాచ్ ఆడదాం ఇది అయిపోతే. ఇంకా ఉన్నాడు రేపు ఉన్నాడు మాకు. గుడ్ క్యాచ్ అన్న, గుడ్ క్యాచ్ అన్న. विक्रम हैट्रिक अंट आपको वाइड 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 ఏ లవ్వరేను కూర్చున్నా కదా, ఏం ఆడలే ఉట్టి కూర్చున్నా మళ్ళీ లవ్వాలి. వచ్చేసింది బాల్ వచ్చేసింది. వాడేస్తాడు మళ్ళీ. బయటికి తగ్గారంటే రన్స్ లేవు 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 లేవు. ఆడో రకం ఎవరు బాగున్నా. సీనాన్నకు తెలవాలి, కిరణాన్నకు తెలవాలి. వీడంతే వీడు ఒకసారి అర్థం కాదు ఏమేం చేస్తాడు వాడుకోడు. నేనేం చేస్తా, నేనేం చేసిన క్యాచ్ అది పడాలి శ్రీకాంత్ క్యాచ్ అది. రెండేళ్ళతో పడతాడు. శ్రీకాంత్ అన్న పడుతుండే, క్యాచ్ పడుతుండే, కింద పడుతుండే. ముందుకున్నాం అనుకున్నా కానీ ఏం కాదు విక్రమ్, ఆపుకో. మస్తు ఓవర్లు ఉన్నాయి, ఇంకా 7 ఓవర్స్ ఉన్నాయి. అది అంతే. ఓవర్ అప్. అదే అదే అరే ముసలాడు రే దా మా బాల్ నేను మొత్తం గెలుపుతున్నావు. చూపి అట్లా తీసి చూపి ఇప్పుడు ఫిక్స్ అయిందా ముసుకోలని పలుకుతున్నా. పెళ్ళింటికి వెళ్ళొచ్చాను ఇక. నిన్న ఏమన్నాడు చిన్న పోరగా 2 వికెట్లు పడి 3 నేను రాసి ఏ బౌల్డ్ అవుతుండే ఒంగు కొంచెం. టైం కాదు, నువ్వు బ్యాట్ పెట్టలేవు, బౌల్డ్ అయిపోతుండే. ఒంగు ఒంగు కొంచెం కిందికి ఒంగు, ఒంగు కిందికి ఒంగు. బ్యాట్స్మెన్ డిస్టర్బ్ అయింది. అది అవుతే 4 రన్లు 3 ఓవర్స్. నా ఫ్రెండ్ కూడా పోయి లేపన్నా పడలేవు వెళ్ళిపో 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 వెళ్ళిపో. టూడి 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 అద్దద్దు అంతే అంతే. ఏమన్నా ఆపుతుండే అసలు. 4 4 బాల్ ఆపిండి ఇప్పుడు.
వెళ్ళిపోయి ఏం పట్టారు 2D వెళ్ళిపోండి ఏ వెళ్ళయ్యా లక్ష్మణ్ అవుట్ కాదు ఓటర్ వేస్తారు ఆడ ఎవరు లేరు కదా. త్రో గాల్లో ఉన్నప్పుడు నువ్వు సగం వెళ్ళిపోతావు. అంతే గుడోర్ 4 overs 6 runs. స్కోర్ ఎంత? 6. స్కోర్ 6. సెకండ్ ఓవర్కి ఉండే అన్న 3. ఫస్ట్ ఓవర్ మేడింది, సెకండ్ ఓవర్ 1 run. 2 వైడ్లు ఇచ్చినామా? సెకండ్ ఓవర్ 2 runs. 2 runs ఆలే అంతే. 2 overs 2 overs 3 runs. 2 overs 3 runs ఉండే, ఇప్పుడు 2 overs 3 runs. అంటే ఓవర్ 2 overs 3 10 ఓవర్లు చాలు వీళ్ళకి అంతే, సింగిల్ డిజిట్ ఫిగర్ చాలు. అంతేరా, వెళ్ళిపోయింది. క్యాచ్ పట్టాడు 4, ఫస్ట్ 4, స్కోర్ 10. రెడీ లేడు క్యాచ్. అది క్యాచ్ ఏడ కష్టం, ఈడ పడ్డది బాల్, అది ముంగట్నే పడ్డది. వస్తుందా రాదా అనుకుంది. 2 క్యాచ్లు మిస్ చేసింది కదా ఇప్పుడు. నాదైతే పడతాడు. రావుని రోజు 2 అవే కదా. నేను ఒకటేసారి అవుట్ అయినా. వద్దు మొత్తం ఇట్లా రౌండ్గా గుడ్ బాల్ రా. యూ షేప్ మొత్తం తిరిగి వచ్చింది. బాల్ బాగాలేదు, వేరే బాల్ ఇందాక నాకు ఇచ్చింది, అది జంప్ అయితే మొత్తం బోర్ పోయింది దానికి. గుడ్ బాల్ రా. ఎంత స్కోర్ ఎంత రాసిండాడు? 10. 10 టైట్ పడ్డా ఈసారి. వాడు పట్టాడు. నువ్వే ఉన్నావు లక్ష్మణిగా. ఫోన్ పక్కన పెట్టచ్చు కావాలి. బిగ్ అట్లా వైడ్ ఇప్పుడు లెగ్గే పెట్టినావా అట్లా మీరు అక్కడే నించోవద్దు. ఇప్పుడైనా బ్యాట్స్మెన్ మూమెంట్ ఉండాలి, బాల్ మీదకి వెళ్ళిపోవాలి. ఆప్షన్ చేసాడు కాబట్టి నువ్వు ఏం చేయలేవు దాన్ని. కొడితే ఆఫ్ సైడ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. అవును, అదే వస్తుంది. అప్పుడు ట్రై చేసా నాకు అట్లనే 11 వైడ్లో వేస్తలేరు. ఏమైందో వీళ్ళు. నాకు ఇస్తే నేను ఇస్తాను. నాకు ఇస్తారా బాల్? ఇస్తాం. అండర్ ఆర్మ్ వేసినా కూడా వచ్చేస్తుండే అంత స్లో. డైరెక్ట్ మంచిగా షాట్ 4 వదిలేయాలి వర్ధన్. నేను బ్రో ఇంతసేపు ఆడున్నావు, అక్కడ పట్టరా, ఇంతసేపు ఆడున్నావు. సరే వెళ్ళండి వస్తుంది. వెళ్ళిపోయి రొటేట్ చేసుకుంటే ఇంకా సింగిల్ వస్తుంది. 3 సింగిల్. గుడ్. 13. చెప్పినట్టే అన్నా అంతే. బాల్ ఏమని కాదు, అది
చలో చలో అంతే అవుట్ అవుట్ తాకలేరా. కింద కింద పెట్టి బాల్ తిరిగింది ఇది కానీ టచ్ కాలే. ఇట్లా కొట్టచ్చు ఎందుకు కొడతావు? రన్ తీస్తురా వాళ్ళు ఏమన్నా? మరి రన్ చేసినప్పుడు ఊపుకుంటారా రన్ తీస్తలేరు కదా. నాన్న ఇప్పుడు సింగిల్ తీసి బయటకు పోతావు అప్పుడు కొడితే బ్యాట్ పెట్టేసి పోతారు కదా. బ్యాట్ పెట్టేసి పోతే అదే ఇప్పుడు 2D తీద్దామని బ్యాట్ పెట్టి పోతున్నావు అది రన్ అవుతుంది. అది రన్ అవుట్. మరి ఇప్పుడు బ్యాట్ పెట్టి పోతే బ్యాట్ పెట్టేసి పోతుండే సింగిల్ లాగానే లెక్క ఉంటుంది. కీపర్ చేతికి పోయేదాకా బాల్ ఉంటాయి. అది అయిపోయింది డెడ్గా. ధోని ఆడే కాళ్ళు లేపేదాకా చూస్తాం. అది ఇక్కడ కాదు, అది అక్కడ. బాల్ ఎగిరా షాట్ వెళ్ళిపోయి ఇక. వద్దు నువ్వు రెడీగా ఉన్నావు. ఓకే అదే చాలు. సాయి ముందుకురా వైట్ 15. కాలంలో దిగుతుంది కాదా నా బరువుకు దిగుతున్నట్లేదు. ఇంకా ఓన్లీ 15 runs నీడెడ్ ఫర్ 30. బౌలింగ్ అబ్బా అది కాదు, ఇంకా ఉన్నాడు. ఇంకా వికెట్ పట్టదు. అది వెళ్ళిపోయి 4. అది ముంగట రండి, ఇప్పుడు రండి, ముంగట రండి. ముందే ఉంటాం. సరే అయ్యో 19 స్కోర్. బాల్స్ 1 run for 20. లాస్ట్ వికెట్ అవుట్. తర్వాత నువ్వు ఇగో రన్కి రాడు చూడు. నువ్వు కూడా ఓవర్స్ ఎన్ని అయినాయి? లక్ష్మణ్ చెప్తుండే నేను. అది సింగిల్ వెళ్ళిపో. లక్ష్మణ్ తొందరగా. ఏం లక్ష్మణ్ అంత మెల్ల ఊరికి వస్తున్నావు? అది ఉరికి రావాలి ఫాస్ట్గా. అంత ఈజీ సింగిల్. రాళ్ళు తీసేసారు ఇట్లా వదులుకుంటుంటే 20 ఎగ్జాక్ట్. అలా 6 లెక్క కొట్టలే. ఇంకా 3 hours ఉన్నాయి. 3 7 hours అయినాయి కదా. 7 hours రావాలి. బ్యాట్స్మెన్ చెప్తారా ఎట్ వస్తుందో. ఇంకా 3 over మెల్లగా ఆడుకో. బ్యాట్ కేయకరా అంతగానో ఇటు. తిరగాలే బాల్ అంతే. ఓకే ఏం కాదు. ఇంకా 2 hours ఉన్నాయి. ఇంకా 2.5 hours ఉన్నాయి. ఒకటి వికెట్ వేసుకో మధ్యలో.
చాలు స్కోర్ ఎంత 20. ఓ చాలు మాకు అదే టార్గెట్ ఎక్కువ అంతేరా ఫుట్బాల్ రాయలసీమ 2.0 చూడన్నా ఫుట్బాల్ ఫుట్బాల్ కొంచెం అది ఇటే కట్టుండే ఏమైందిరా వచ్చాను ఆనంద్ ఏరా సార్ వికెట్లు ఎగరాలి చేతిలో ఆడాలి చూడు ఆడాలి ఇంటికి పోవాలి సింగిల్ తీసుకోవాలి ఆసు వాళ్ళకి ఏడుచుకుంటూ బయట ఏం కదా ఆడు పడ్డది అది అర్రే బ్యాట్ పెట్టాలి పెద్ద బ్యాట్ 20 రన్ ఏం రాలే ఈ బ్యాట్ ఆడికి వచ్చింది వీటి వచ్చింది ఈ బ్యాట్ ఎన్ని మనసుందండి ఇక్కడ గీసిన కదా దాని చుట్టూ అందులో నిన్న వెరీ గుడ్ క్యాచ్ ఒకటి ఓ బౌలింగ్ ఫోన్ బౌలింగ్ వేస్తాడు వెళ్ళిపోతాడు ఫీల్డింగ్ అన్న నో రన్స్ ఫుల్ గ్రౌండ్ లో వస్తుంటది గుడ్ బౌలింగ్ అన్న అరే బయట కదా 22 అది వెళ్ళిపోయి 2D4 పాయింట్ 4 26 గుడ్ షాట్ అది సాయిగా ఈడున్నాడు ఆడుంటే పట్టకూడదు ఆయన స్టెప్ ఆడబడ్డా చెట్టు వెనకాల వెళ్ళిపోయింది అంటే పట్టకూడదు వైట్ నాకే అనిపించలే బాల్ అట్లాంటి బాల్స్ పట్టాలో చేతిలోకి వచ్చినా పట్టదు బౌలర్ అనిపించలే నాకు లిటరల్ ఇక అన్నట్టు నేను ఇక అంకర్ నుంచి 28 to win.
నేను చేయను ఎన్నికలు బౌలింగ్ చేస్తా 28 టు విన్. ఏ బ్యాట్ మన మ్యాచ్ అయిపోవాలి. మనం అవుట్ అవుతాం. టాలెంట్ ఏందా గంతేనా? 10 ఓవర్లు ఆడి స్కోర్ ఎంత? 25 మినిట్స్లో అయిపోయింది ఒక ఇన్నింగ్స్. 10 ఓవర్స్. ఇప్పుడు ఆనంద పని చేసిన అమ్మా ఈరోజు బౌలింగ్ మంచిగా పడ్డది, బ్యాటింగ్ ఆడలేను కానీ. ఇప్పుడు ఆడుతుంది. నువ్వు కీపింగ్ చేసేటప్పుడు ఈ లెగ్స్ ఉంటాయా ఇట్లా ఓపెన్ పెట్టి, అంటే స్ట్రైట్ పెట్టకుండా ఇట్లా పెట్టినావు అనుకో, నీకు అటు ఇటు కదలడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి కొద్దిగా బెండ్ అయ్యి ఉండు, మొత్తం కాదు కింద కూర్చోకుండా. బెండ్ కాను అసలు ఇంతే, స్పైన్ స్ట్రైట్ పెట్టకు, వంగలేవు నువ్వు వెంబడి. వంగున్నాడు ఫాస్ట్గా లేవచ్చు కానీ 40 రూపీస్ వచ్చి ఇట్లా లైట్గా బెండ్ చేసినావు అనుకో, నాది ఇట్లా మూసేసి ఉంటుంది. ఎవరిదన్నా కానీ లైట్గా బెండ్ అయ్యి ఉండు, లెగ్స్ కొంచెం స్ప్రెడ్ చేసి. గింతే అన్న, నేను మొత్తం అంటలే, నీ స్పైన్ కొంచెం ఇట్లా నేను వంగలే ఇట్లా అట్లుంటే 2 క్యాచ్లు మిస్ చేసినావా? ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన బాల్స్ పట్టుకోలేదు. అన్నట్లనే వికెట్లకై అది రాస్తూనే ఉంటాడు. వాతావరణం ఎంత మంచిగా అయిందో, పంపుతుంది. ఛత్రీలు తెచ్చిరా ఎవరన్నా? ఛత్రీలు తెచ్చిరా ఎవరన్నా? అంతే అంతే, అదే అట్లనే వికెట్లకే 6 బాల్ వికెట్లకే రావాలి. అవునా? టోర్నమెంట్లు ఆడతావు అయితే కాలేజ్, నాకు తెలియదు. ఆపలేదు గుడ్ బౌలింగ్ లూజ్ బాల్ అనిపించింది, కొట్టడానికి పోయి ఇందాక 2 బాల్స్ ఎట్లా వచ్చినాయి, తప్పుగా వచ్చినాయి. నాకు గుడ్ లూజ్ బాల్స్ కొట్టాలి. ఇంకోటి బౌలింగ్ ఎడబడుతుంది నువ్వు బౌలర్ వేసేటప్పుడు బాల్ ఫస్ట్ నుంచే చూసి పెట్టేస్తున్నాడని నీకు ఇస్తాడు బాల్. నువ్వు కొట్టలేని షాట్స్ నీకు తెలుసు కదా, అప్పుడు నేను అలర్ట్ అయిపోయి ఆడనే బ్యాట్ ఆపాలి. అంతే అంతే, చెప్పినా కదా వికెట్లకే పడాలి. బ్యాట్లు బాగాలేవురా నిజంగా, ఎవరు బాగాలేగా ఇచ్చింది. ఒక మంచి బ్యాట్ లేదు ఆడదామంటే. నువ్వేమో ఒక ఊర నాకు మంచిగా నాకు ఇచ్చేయన్న బ్యాట్ 2000 ఇస్తా. అదే 4000 మరి 3000 ఇస్తే కరెక్టే ఉంది. అసలు నాకు సెట్ అయిపోయింది ఆ బ్యాట్. అసలు ఏ బ్యాట్ నాకు సెట్ కాలేదు, కాకపోతే కొంచెం సన్నగా ఉంది అంతేగాని తగిలితే మాత్రం వెళ్ళిపోతుంది. బ్యాట్ చూసి అయిపోయింది. రేస్ బ్యాల్ బ్యాట్ నాది జారవా అవి. గుడ్ వన్, మేడ్ ఇన్ వికెట్. స్కోర్ 0. టార్గెట్ ఏంటన్నా? తక్కువే ఉంది కానీ మనం కూడా కొట్టాలి. వర్షం పడుతుందా, ఇంటికి వెళ్ళిపోదాం. తడుచుకుంటేనే ఆడదాం ఇవాళ. బ్యాట్ తడవద్దు, అప్పుడు చేతులతో ఆడాలి. 2 ఓవర్లు తక్కువ, ఫస్ట్ 2 ఓవర్లు మంచి ఎండ వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ పోయింది. వచ్చేసాడు. అవుట్ అది క్లియర్ అవుట్. ఇక అంతకైనా అవుట్.
ఎంపైర్ చీటింగ్ చేస్తుండే గుడ్ ఫీల్డ్ లేట్ ఉంది, డిలే ఉంది బాల్ రావడానికి, అందుకే వచ్చేసిన. ఫీల్డర్ కూడా మిస్ చేశాడు ఆ బాల్. మీరు ఆగిరు మధ్యలో. ఎంపైర్ రాయల్ వేస్తున్నాడు ఫీల్డర్ మధ్యలో బాల్ సింగ్ కావాలని. రాయి ఉన్నాడా లెగ్ ఎంపైర్ ఉంటాడు అందుకే. అది ఇచ్చినా కూడా చేతిలోకేసి పోలేదు అది. అందుకే ఉరికినిగా. బాబా వెళ్ళిపోయి చెట్లు. ఓకే వన్ చాలు రెండేగా స్కోర్. ఇక్కడ వస్తుంది. రైళ్లతోనే గెలిచేస్తాం మనం. స్కోర్ 3 కదా. గుడ్ బాల్. నాలుగు ఇరాన్ నువ్వే ఉండిడా ఉంటావా? చేతి తగులుతుంది మళ్ళా. క్యాచ్లు వస్తాయి, ఇంకా ముంగడికి రావాలి జర. రాయేసిండు మొత్తం కిరణ్ అన్న. అరే నిజంగా ఎంతకీ బాగా వెళ్ళిపోయావు, ఇట్లా వచ్చేసినావు నువ్వు. ఆఫ్ సైడ్ వచ్చేసినావు అంతే. వికెట్లకే బ్యాటింగ్ వాళ్ళే బౌలింగ్ మూడు టప్ అవుతుంది అన్నట్టు తిరగాను. నిజంగా బాల్ తిరుగుతుందిలే. చెట్టు ఇంకోటి కొట్టాలి సత్యాన్ని కొడతలే. ఇంకా వేణు బ్రో కూడా ఉంది కదా. అంటే వదిలేసిన బాల్ తిరిగిందా ఇప్పటికప్పుడు? వదిలేసినవా? ఇగో ఈడున్నావా? ఇగో ఇది సింపలే. నువ్వు ఇట్లా వెళ్ళిపోయినావు, వీడికి వచ్చినావు, నువ్వు ముందుకు వచ్చేసినావు. ఆఫ్ సైడ్ వచ్చేసినా లెగ్ వికెట్ కొట్టేసింది. ఇక ఉంది కదా కెమెరా, నెక్స్ట్ పెడతారు చూడు ఒక్కొక్క ఓవర్. అలా పిచ్చి వీడియోలు పెట్టగా నువ్వు నువ్వు పిచ్చి వీడియోలు పెట్టకు తర్వాత.
పిచ్చి పిచ్చి పెట్టకు, నా మీద ఏం పెట్టకు నువ్వు. వాళ్ళు వికెట్లు పెట్టు కానీ బ్యాటింగ్ పెట్టకు. పెడతా అందరికి. పెట్టకనా, నేను నీ పెడతా మరి చెప్తున్నా. మొత్తం సౌండ్ పెడతాడు. తీసి. అరే పెడతలేదు, గాలి ఊపుకుంటూ ఆడుతా. సింగిల్ 5 అవుతుంది, 5 అవుతుంది, 5 అవుతుంది. సిక్స్ సిక్సా? అలా నువ్వు రాలేక అవుట్ అవుతారు. 3. రేపు ఆడతా, రేపు బ్యాటింగ్ ఆడతా. బౌలింగ్ మోల్ వెయిట్ ఇంకా కనీసం జరిగిన బ్యాట్ నేను గ్రౌండ్లో మంచిగా ఆడుతున్నా, ఇక్కడ మంచిగా ఆడుతున్నా. అంటే నువ్వు వీడికి అసలే రావద్దురా, వీడికి రావద్దు, అసలే రావద్దు, ఆడికి రావద్దు. డిఫెన్స్ కాపాలి. ఏంది అది? ఫస్ట్ ఇంకా స్లో బాల్ అది. ఇక్కడికి వచ్చి పడ్డాను తెలుసా? కాదు, ఫస్ట్ ఇంకా స్లో బాల్ అది. ఆగి కొట్టాల్సింది, ముందే కొట్టి. ఆడొచ్చి పడ్డానే. అది స్లో బాల్, రియాక్ట్ అయిపోయింది. లాస్ట్ వికెటా? తక్కువ స్కోర్ ఇచ్చి అది 28 కూడా మనం డిపెండ్ ఏమంటారు కొట్టలేకపోతున్నాం అంటే. అరే बॉल आज मूड नहीं है, मन नहीं लग रहा. देखा थर्ड मैच, अरे सूपर बॉलिंग. थर्ड मैच सेकंड इनिंग. नागेंद्र లాస్ట్ వికెట్ అని చెప్పొద్దా? ఎందుకు ఇంకో మ్యాచ్ ఆడతావా? అరే ఓకే, వెరీ గుడ్. ఈ బ్యాట్ రాలేదు, 28. ఇద్దరు అవుట్ అవుతలేరు. వాళ్ళకుందా నమ్ముతున్నా ఏది అంటే నువ్వు రెండుకి తెచ్చినా నువ్వు తీసుకున్నావు, వేరే తీసుకోవచ్చు కదా నువ్వు. తీసుకోవాలా, మన ఇద్దరం ఆడుకుందాం. తర్వాత నాకు మంచి జాబ్ వచ్చినట్టు ఇస్తుంది. లక్ష్మణ్ ఓకే, గుడ్ ఫీల్డింగ్. 4కి ఇస్తా అన్నాడు అన్నాడు కదా, తీసుకో కదా, ఇన్స్టాల్మెంట్లో పే చేస్తాను. ఏ వద్దానా ఆ బ్యాట్ నీకు నాకు మంచి సెట్ అవుతుంది కోకూర. ఇంకే బ్యాట్ బాగాలేదు అట్లా, స్ట్రోక్ వెయిట్ కూడా. బౌలింగ్ కానీ అల్కగా ఉంటే స్ట్రోక్ ఉంటే అల్కగా ఉంటాయి, అట్లా ఉన్నాయి మన దగ్గర. విక్రమ్ బాల్ లూజ్ బాల్సే కొట్టాను. ఓవర్లు మస్తున్నాయి ఇంకా. ఎక్కడ బాలే కనిపించలేదు నాకు అసలు. లాస్ట్ వికెట్ వద్దు, సింగిల్ ఆడుకో. సింగిల్ ఆడుకో, ఇంకా 2 ఓవర్లు ఆడినా గెలుస్తాం. లక్ష్మణ్ ఆపు. వెరీ గుడ్, సూపర్.
4 బౌండరీలు ఆపిన లక్ష్మణ్ ఇలా పడుతుంది వికెట్ పడిపోతుంది ఇప్పుడు. ఒకటే చాలు ఇట్లా ఆడాలి స్ట్రైక్ రొటేట్ చేసుకుంటా. 7 రన్లు తీసిర్రు సింగిల్స్లో. మీరు వేసిరా ఒక్కటేలే. కనిపిరా అసలు నాకు నువ్వు చెప్పాల్సింది. ఎట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ అన్నా రైట్ సైడ్ అన్నా లెఫ్ట్ సైడ్ అన్నా చెప్తే అయిపోతుండే. వేణుబాయ్ గెలిపిస్తాడు చూసుకో. కమాన్ వేణు వికెట్ పడ్డదంటే అయిపోయినట్టే ఇక మ్యాచ్. వేణుబ్రోతో ఆట అస్సలు ఆడుకోవద్దు. రేంజ్ ఆఫ్ ఫామ్ అనేది ఉంటుంది. ఎవరు ఆపుకోసం బాల్ అన్నట్టు సైడ్ వస్తున్నా అంకుల్కే తెలుస్తుంది ఫీల్డింగ్ అంటే ఎట్లుంటుందో. ఓ వాలీ వర్ధన్. కమాన్ వికెట్ పడతలేదు. క్యాచ్. అరే కమాన్ వికెట్ పడతలేదు. 3 runs నుంచి 17 తెచ్చిర్రు. గెలిచేస్తాం ఇంకే. 6 runs 3 wickets. బౌలింగ్ కాలంలో 20 years ఉంది. కాలంలో 20 years. అరే రోల్ నేర్చుకోవాలి నేను. వచ్చినాం కొట్టినా బ్యాటింగ్ లో అంతే బ్రో. లూజ్ బాల్ వస్తేనే కొట్టు.
2 మ్యాచ్లు వేనే మనం స్కోర్ డిఫెండ్ చేసి తక్కువ పెట్టినాము మీరు వేసినట్లయితే. అంతే అంతే మరి మనం స్కోర్ ని తక్కువ చేసి పెట్టించినాం అంతే. జల్దీ ఉరుకు. అన్నా బాల్ ఏకనాది ఆ బాల్ బాగాలే జంప్ అయిపోయి మొత్తం అది నీకు మళ్ళా బాల్ వాడి కిరణ్ వేస్తుంది కాబట్టి లో వచ్చింది అంతే. అంత ఈజీ చేస్తావా? ఫైర్ అంటే చలో 2 వైడ్లు వస్తే 3 రన్లు కొట్టాలి. వికెట్ పడితే అయిపోయినట్టే మ్యాచ్గా. వచ్చిన ముందుకే ముందుకే కన్నా ముందుకే వస్తే 5 రన్లనే ఎక్కువ 5 బయట 4 రన్స్ బౌలింగ్ బాయ్ కరెక్ట్. ఇది వైడ్ అయింది. అట్లా కాదు, లోపలికి ఇంత మంచిగా వచ్చింది. ఎట్లా వైడ్ ఎట్లా చెప్పు? ఆన్ ద లైన్ కూడా కాదు, లోపల ఉంది బాల్. ఆన్ ద లైన్ కూడా కాదు అది. సరే సరే ఇది కూడా వైడా? ఇది నోబు ఇది నోబు ఇది నోబాని. ఎంపైర్ చేంజ్. వైడ్ ఇది వైడ్ కాదా? ఇది వైడ్. ఇది వైడ్. కమాన్ 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 వికెట్. ఒక ఓవర్ త్రో వస్తుంది. అరే మాట్లాడుతున్నాడు ఆపేసే అన్న బాల్ అసలు హిట్టింగ్ చేయక అసలు స్లాట్లో వేస్తాడు డిప్ అవుతుంది బాల్. అదే బాల్ అంతే. ఇన్సైడ్ వేస్తాడులే. అటు పోతే వైడ్ అయిపోతుంది. తిను బాల్ రా. అంతే అంతే ఏమన్నా డిప్ చేస్తాడు బాల్ని కరెక్ట్ బ్యాట్. అదే 2 రన్స్ 3 వైడ్ అంటే డ్రా మ్యాచ్. అంటే కావాలని 4 వైడ్లు. వైడ్ ఉంది. వివాన్ వివాన్ 9:30 అన్న. బాబాయ్ నేను పోతున్నా అంటే బండి ఎందుకురా